హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం వల్ల మాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది. మేమైతే మరిన్ని వీడియోలు అయితే చేయగలుగుతాము. అలాగే ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా తెలుసుకొని అయితే అప్లై చేసుకుంటారు. చాలామందికి జాబ్ నోటిఫికేషన్ తెలియకైతే అప్లై చేయలేరు. ఈరోజైతే మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ సి సివిలియన్ పోస్టులైతే పడ్డాయి. వీటన్నిటికీ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి 10th, ఇంటర్ అయితే ఉన్నాయి. ఈ పొజిషన్స్ అన్నీ పర్మనెంట్ గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ ఫ్రెండ్స్, ఎయిర్ ఫోర్స్‌లో. కాబట్టి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. పర్మనెంట్ పొజిషన్స్ కాబట్టి. ఈ పొజిషన్స్ అన్నీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్ అవైతే ఉన్నాయి. మన హైదరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట రీజియన్‌లో కూడా పొజిషన్స్ అయితే పడ్డాయి. సో నేను ఇప్పుడైతే డీటెయిల్‌గా అయితే చూపిస్తాను. ఏ ఏ కేటగిరీలో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో చూద్దాము. చూడండి, ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద గ్రూప్ సి సివిలియన్ పోస్ట్స్ అని అయితే క్లియర్‌గా చెప్పారు. చాలా స్టేట్స్‌లో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీస్‌లో అయితే పొజిషన్స్ అయితే వేకెన్సీస్ అయితే పడ్డాయి. ఫస్ట్ అయితే హెచ్‌క్యూ సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఐఏఎఫ్ ఒక కేటగిరీ, హెచ్‌క్యూ సదరన్ ఎయిర్ కమాండ్ ఐఏఎఫ్ సెకండ్ కేటగిరీ, హెచ్‌యూ ట్రైనింగ్ కమాండ్ ఐఏఎఫ్ థర్డ్ కేటగిరీ, అలాగే హెచ్‌క్యూ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఐఏఎఫ్ ఫోర్త్ కేటగిరీ. ఈ 4 కేటగిరీల్లో మన ఇండియన్ స్టేట్స్‌లో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్, ఎయిర్ కమాండింగ్ ప్లేసెస్‌లో అయితే పొజిషన్స్ పడ్డాయి. మన హైదరాబాద్ రీజన్ అయితే వచ్చేసి హెచ్‌క్యూ ట్రైనింగ్ కమాండ్ ఐఏఎఫ్‌లో అయితే పడ్డాయి. చూడండి, ఇక్కడ 8th, 9th, 10th, 11th ఈ 4 మన హైదరాబాద్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, సికింద్రాబాద్, అలాగే ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ కాలేజ్ ఆఫ్ ఎయిర్ వెల్ఫేర్. ఈ 4లో అయితే పొజిషన్స్ అయితే పడ్డాయి. ఫస్ట్ అయితే చూద్దాము. సో కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ 8th కాలంలో అయితే ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్, ఎంటీఎస్ పొజిషన్స్ ఇవి రెండైతే పడ్డాయి. ఎల్డీసీ కింద అయితే 3 పొజిషన్స్ ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద అయితే 10 పొజిషన్స్ ఉన్నాయి. టోటల్ 13 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అలాగే హకీంపేట సికింద్రాబాద్లో అయితే వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే కావాలి. 4 పొజిషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి బోయిన్పల్లి సికింద్రాబాద్లో అయితే వచ్చేసి స్టోర్ కీపర్ పొజిషన్ ఒకటి అండ్ స్టోర్ పొజిషన్ అయితే ఒకటి. అలాగే ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ దీంట్లో అయితే కుక్ అయితే ఒకటి కావాలి, మెస్ స్టాఫ్ అయితే ఒకటి కావాలి. అలాగే ఈ పొజిషన్స్ అన్నీ ఏ ఏ కేటగిరీలో వాళ్ళకున్నాయో చాలా క్లియర్గా అయితే టేబుల్ ఫార్మేట్లో అయితే ఇచ్చారు. ఒకసారి అప్లై చేసుకుందాం అనుకున్న స్టూడెంట్స్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీ కేటగిరీలో జాబ్ ఉన్నాయో లేవో అనేసి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఏజ్ లిమిట్ 18 to 25 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇప్పుడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. స్టోర్ పొజిషన్కి అయితే లెవెల్ పే అయితే శాలరీ పే చేస్తారు. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివాలెంట్ అయితే ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్కి అయితే లెవెల్ 2 శాలరీ అయితే పే చేస్తారు. 12th క్లాస్ పాస్ అయిపోతే సరిపోతుంది. అలాగే వీళ్ళకి ఇంగ్లీష్లో టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే వచ్చి ఉండాలి. అలాగే హిందీలో 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే వచ్చి ఉండాలి. స్టోర్ కీపర్ పొజిషన్ అయితే వచ్చేసి లెవెల్ 2 శాలరీ అయితే పే చేస్తారు. 12th క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. కుక్ పొజిషన్ అయితే వచ్చేసి లెవెల్ 2 శాలరీ అయితే పే చేస్తారు. మెట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు అంటే ఎస్ఎస్సి అయితే సరిపోతుంది వీళ్ళకి. 10th క్లాస్ అయితే సరిపోతుంది. 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రేడ్లో ఉంటే బెటర్ అని చెప్పారు. నెక్స్ట్ అయితే వచ్చేసి పెయింటర్ లెవెల్ 2 శాలరీ అయితే పే చేస్తారు. 10th క్లాస్ పాస్ అయితే చాలు. అలాగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫికేట్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ పెయింటర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పెయింటర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి కార్పెంటర్ పొజిషన్ లెవెల్ 2 శాలరీ అయితే పే చేస్తారు. 10th క్లాస్ పాస్ అయిపోయి ఉండాలి. అలాగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ ఆఫ్ ట్రేడ్ ఆఫ్ కార్పెంటర్, అలాగే మీకు కార్పెంటర్ సర్టిఫికేట్ అయితే మీరు కలిగి ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి హౌస్ కీపింగ్ స్టాఫ్కి అయితే లెవెల్ 1 శాలరీ పే చేస్తారు. మెట్రికులేషన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి మెస్ స్టాఫ్ లెవెల్ 1 శాలరీ అయితే పే చేస్తారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిపోతే సరిపోతుంది.
అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లెవెల్ 1 సాలరీ అయితే పే చేస్తారు. మెట్రికులేషన్ పాస్ అయిపోయి ఉండాలి. ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ అన్ని పొజిషన్స్‌కి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి అప్లై చేసే క్యాండిడేట్స్ ఉంటే చెక్ చేసుకోండి. ఒకసారి మోడ్ ఆఫ్ సెలక్షన్ అయితే చూద్దాము. సో, ఇక్కడ వీళ్ళు క్లియర్‌గా చెప్పారు. ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అపియర్ రిటన్ టెస్ట్. సో, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ రిటన్ టెస్ట్ సిలబస్ కూడా ఇచ్చారు. ఎల్‌డీసీ క్యాండిడేట్స్‌కి అయితే జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ ఇవైతే క్వెషన్స్ అయితే ఉంటాయి. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి, హెచ్‌కేఎస్‌కి, మెస్ స్టాఫ్‌కి అయితే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ వీటి మీద అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఆల్ అదర్ ట్రేడ్ ఆర్ పోస్టులకైతే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, ట్రేడ్ అండ్ పోస్ట్ రిలేటెడ్ క్వెషన్స్ అయితే ఉంటాయి మిగతా పోస్టులకైతే. అండ్ పేపర్ అయితే వచ్చేసి మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా చెప్పారు. ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి అయితే స్కిల్ అండ్ ఫిజికల్ అండ్ ప్రాక్టీస్ టెస్ట్‌కి అయితే పిలుస్తారు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి. సో, లాస్ట్ డేట్ అయితే వచ్చేసి ఇదైతే ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్. ఇది వచ్చిన 30 డేస్‌లో అయితే అప్లై చేసుకోవాలి. సో, నెక్స్ట్ మంత్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది పోస్ట్ అయితే వాళ్ళకైతే రీచ్ అవ్వాలి. ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ మాత్రమే చేయాలని చాలా క్లియర్‌గా చెప్పారు. కాబట్టి వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ హౌ టు అప్లై చూద్దాము. వీళ్ళైతే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్‌లో అయితే టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, ఇంగ్లీష్‌లో కానీ, హిందీలో కానీ టైప్ చేసి ఫోటోగ్రాఫ్ అతికిచ్చి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి వీళ్ళకైతే పంపించాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఓన్లీ కన్సర్న్డ్ ఎయిర్‌పోర్ట్ స్టేషన్స్. సో, మన హైదరాబాద్ అండ్ బేగంపేట రీజియన్స్ అడ్రస్ చెప్పారు కదా టేబుల్ ఫార్మాట్‌లో. ఈ అడ్రస్‌లకైతే పంపించాలి. ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ మాత్రమే పంపించాలి. స్పీడ్ పోస్ట్ కానీ, కొరియర్ కానీ, రిజిస్టర్డ్ పోస్ట్ కానీ వీళ్ళైతే యాక్సెప్ట్ చెయ్యము అని చాలా క్లియర్‌గా అయితే చెప్పారు. సో, ఇక్కడ కూడా చాలా క్లియర్‌గా చెప్పారు. అప్లికేషన్ ఫార్మ్ డ్యూలీ టైప్డ్ బై ఇంగ్లీష్ అండ్ హిందీ విత్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ అండ్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేసుండాలి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కింద. అలాగే మీరు ఏదైనా డాక్యుమెంట్స్ పంపిస్తే ఆ డాక్యుమెంట్స్ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అలాగే వాటితో పాటు సెల్ఫ్ అడ్రెస్డ్ ఎన్వలప్ విత్ స్టాంప్ రూ. 10 అయితే పేస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు ఎన్ని పొజిషన్స్‌కి అప్లై చేసుకుంటే అన్ని సెపరేట్ అప్లికేషన్స్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. సో, మీరు ఎన్వలప్ మీద ఏం రాయాలంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్టు, అలాగే మీ కేటగిరీ, ఎగైనెస్ట్ ద అడ్వర్టైజ్‌మెంట్ నెంబరు ఇవన్నీ రాసి సో, మన హైదరాబాద్ రీజియన్ వాళ్ళైతే ఇక్కడ క్లియర్‌గా అడ్రస్ చెప్పారు ఫ్రెండ్స్. హైదరాబాద్, బోయిన్పల్లి, సికింద్రాబాద్ అండ్ ఎయిర్ వార్ఫేర్ కాలేజు ఇవన్నీ క్లియర్‌గా అడ్రస్ చెప్పారు. ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్‌కి అయితే రీచ్ అయితే అయిపోవాలి. ఇప్పుడైతే నేను అప్లికేషన్ ఫామ్ చూపిస్తాను. దాన్నైతే మీరు టైపింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో, అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఇక్కడ రాయండి. ఏ యూనిట్‌కి అప్లై చేస్తున్నారో ఆ యూనిట్ పేరైతే రాయండి. కంప్లీట్ పేరు రాయండి. పోస్ట్ అప్లైడ్ ఫర్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, మీ నేమ్ క్యాపిటల్ లెటర్స్‌తో రాయండి. మీ ఫాదర్ నేమ్ మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ రాయండి టైప్ చేయండి. అలాగే ఇక్కడైతే ఒక ఫోటోనైతే పేస్ట్ చేసి దాని మీద అక్రాస్‌గా అయితే సైన్ చేయండి మీరు. అలాగే ఇక్కడ మీ ఏజ్, మీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మీ క్యాస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, మీకు ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే అది, మీ కేటగిరీ ఫర్ ద పోస్ట్ విచ్ ఈజ్ అప్లైడ్ ఫర్ అంటే మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అది రాయండి. మీకు ఏమైనా టెక్నికల్ ట్రైనింగ్ కానీ, ఎక్స్‌పీరియన్సెస్ కానీ ఉంటే అది రాయండి. ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ డేట్ మెన్షన్ చేయండి. ఇక్కడైతే ఫర్ అఫీషియల్ రికార్డ్ ఓన్లీ అంటే మీరు ఇదైతే ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆఫీస్‌లో అయితే ఫిల్ చేసుకుంటారు. సో, ఇదండి అప్లికేషన్ ఫాము. చాలా సింపుల్‌గానే ఉంది. ఇదైతే టైపింగ్ చేయాల్సి అయితే ఉంటుంది మీరు అప్లికేషన్ ఫామ్‌ని. ఈ అప్లికేషన్ ఫామ్‌ని టైపింగ్ చేసి ప్రింట్ ఔట్ తీసుకొని మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! వాటి మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఒక 2 ఫోటోగ్రాఫ్స్‌ని అయితే పెట్టండి. వీటన్నిటిని కలిపి నార్మల్ పోస్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్‌షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.